ప్రాంతం నుంచి రావడం జరిగింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఉన్నారు. మొన్న హత్యా ప్రయత్నం జరిగింది ముఖ్యమంత్రి మీద, మీరు ఏ విధంగా స్పందిస్తారు? వంశ ప్రయత్నం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి మా భయ్యా మామ కొంట లెక్కల వేటలో సింహం కాయపడిన లెక్క చేయదు. కొంట లెక్కల వేటలో జగన్ కాయపడిన ఏం భయపడదు. సింహానికి ఇంతగా ఎంతగా లెక్క చేయడు జగన్. చాలా మంది మహిళలు చాలా హుషారుగా మాట్లాడుతారు, కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడతాం. సార్, ఈ రోజు ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం తరువాత మీ ప్రాంతంలోకి అడుగు పెట్టబోతున్నారు బస్ యాత్ర. గన్నవరం ప్రజలుగా మీరందరూ ఏ విధంగా స్వాగతం పలకబోతున్నారు? హృదయపూర్వకంగా గన్నవరం ప్రజలందరూ మా జగనన్నకి రక్షణగా ఉంటారు. ఆ దుర్మార్గులు చేసిన కుట్రలకి భయపడే రకం కాదు జగన్ గారు. జగన్ గారు ధైర్యశాలి, దీశాలి. ఆయన వెనక కోట్లాది మంది పేద ప్రజలకు అండదండలు ఎప్పుడు ఉంటాయి. ఇలాంటి దుష్ట శక్తుల వల్ల ఆయన ఏమీ చేయలేవు. మేము మళ్ళీ జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిగా చూసుకుంటాం, ముఖ్యమంత్రిగా చేస్తాం జగనన్నని. ఎంతమంది చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకో పుడింగ్ వచ్చింది అక్కడ దుకాణం చదువుకుని ఇంకో పుడింగ్ వచ్చింది. వీళ్ళందరూ తెలంగాణ నాయకులు, మన ఆంధ్ర వాళ్ళు కాదు. వీళ్ళందరూ తెలంగాణ నాయకులు. వాళ్ళు చెప్పు తీసి కొట్టి తరమాల్సిన సమయం ఆసనమైంది. మన గ్రామాల్లోకి పసుపు జెండాల్ని రానివ్వకండి, తరమండి, ఎంటబెట్టి తరమండి. జై హో జగనన్న. ఈ రోజు ముఖ్యమంత్రి మీద హత్యా ప్రయత్నం తర్వాత మీ గన్నవరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆయన వైద్యులు 2-3 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని కోరినప్పటికీ కూడా ఆయన ప్రజల కోసం ప్రజల మధ్యకు రాబోతున్నారు. మళ్ళీ తన యాత్రను కొనసాగించబోతున్నారు. మీరేం చెప్తారు? జగన్ గారు ధైర్యవంతుడు, జగన్ గారు ధైర్యవంతుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎంత ఇది చేసినా